శ్రద్ధగా 3 లోయలు 3, 5, 15 లేదా 20 నిమిషాల నుంచి ఉండదు. మొట్టమొదటి లోయ పేరు ఏమిటంటే ఆకూరు లోయ. ఏ లోయ ఇది? మీరు చాలా సార్లు వినేసి ఉండొచ్చు, రకరకాలుగా దైవజనులు బోధించవచ్చు. కానీ ఒక్కొక్క దైవజనుని ఆ నోట నుంచి ఒక్కొక్క వేరే విధంగా మాట్లాడుతుంటారు పరిశుద్ధాత్మ యొక్క వాక్కు. అయితే ఈ లోయ ఒక పేరుంది లోయకు. ఈ లోయకు అర్థం ఏమిటంటే శ్రమగల లోయ లేదా బాధ కలిగిన లోయ అని అనొచ్చు. యెహోషువ రాసినటువంటి గ్రంథము 7వ అధ్యాయము, యెహోషువ రాసినటువంటి గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనం నుంచి చదువుదాం. యెహోషువ రాసినటువంటి గ్రంథము 7వ అధ్యాయము తరువాత యెహోషువయు ఇశ్రాయేలీయులందరూ ఆకానుకు వెండిని ఆ పై వస్త్రమును బంగారపు కమ్మిని ఆకాను కుమారులను కుమార్తెలను ఎల్లప్పుడూ ఎద్దులను గాడిదలను మందను డేరాను వారికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరులోకి తీసుకుని వచ్చిరి. చాలు తల్లి. ఇక్కడ జరిగిన సందర్భం ఏమిటంటే, ఒకసారి నా వైపు చూడండి, మీరు అందరూ తర్వాత చదువుతారు. కానీ ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఎక్కడున్నారంటే ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు. ఈ ఐగుప్తు బానిసత్వంలో మోషేని ఎన్నిక చేసుకుని విడిపించిన పిమ్మట వారి యొక్క విశ్వాస జీవితం నడుచుకుంటూ వచ్చిన తర్వాత, మోషే కాలం గతించిన తర్వాత యాక్చువల్గా అహరోనికి ఇవ్వాలి. అహరోను మానేసి దేవుడు ఎవరికి ఇచ్చాడంటే యెహోషువకి ఇచ్చాడు. యెహోషువ ఇచ్చిన తర్వాత వారు ఎక్కడికి వచ్చారంటే ఎరుకో యొక్క పట్టణానికి వచ్చారు. ఎరుకో పట్టణానికి దేవుడు ఎలా కనిపించిందంటే, దేవుడికి అప్పుడు చాలా శబ్దమైనదిగా కనిపించింది. అక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా దేవుడికి అయిష్టంగా కనిపించి ఎరుకో గోడలన్నిటిని కూడా ఏం చేయమన్నాడంటే దేవుడు పూర్తి చేసేయమన్నాడు. ఇలా చేసిన తర్వాత ఒక ఆజ్ఞ విధిస్తాడు. మీరు కావాలంటే అంతకు ముందు అధ్యాయాలు చదువుకోండి. 6-7 అధ్యాయాలు కనపడతారు. అయితే దేవుడు ఆజ్ఞాపించినటువంటి మాట ఏంటంటే, అక్కడ అరే నాన్న, మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్లాలంటే ఈ ఎరుకో పట్టణము చాలా శబ్దమైనటువంటి పట్టణము కాబట్టి ఈ పట్టణంలో ఏది కూడా కనీసము చిల్లి గబ్బ కూడా తీసుకుని రాకూడదు. ఒకవేళ ఎవరైనా తీసుకుని వస్తే వాడు శాపగ్రస్తుడు అవుతాడు అని ఈ ఆజ్ఞలన్నింటినీ కూడా యెహోషువకు దేవుడు చెప్పి ప్రజలందరినీ సమాజం అందరూ ఎదుట నిలువు పెట్టి మాట్లాడతారు. ఇలా మాట్లాడిన పిమ్మట యెహోషువ చెప్పిన తర్వాత ఆకాను అనేటువంటి ఆయన ఏం చేస్తాడంటే, దేవుని యొక్క దైవజనుడి మాట ప్రక్కన పెట్టి ఆ యొక్క ఎరుకో పట్టణం, ఆ పట్టణంలో ఉన్నటువంటి ఆ శబ్దమైన దానిని ఏం చేస్తాడంటే కొంత బంగారాన్ని వెండిని తీసుకుని వస్తాడు. తీసుకుని వచ్చిన తర్వాత జరిగినటువంటి సంఘటన మనందరికీ తెలిసిందే, చాలా సార్లు విన్నాము. ఆ యొక్క బంగారాన్ని ఎక్కడ ఉంచుతాడు? డేర మధ్యలో ఉంచుతాడు. ఆ చూడడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా తీసుకుని కుటుంబాన్ని అంతటిని కూడా ఇప్పుడు ఒక లోయలోనికి తీసుకొచ్చారు. ఏ లోయ అది? ఆకూరు లోయ. ఆ లోయలో ఏం చేశారంటే రాళ్లతో కుట్టి చంపేశారు. ఎవరిని? ఆకాను కుటుంబాన్ని. ఎందుకో తెలుసా? దైవజనుడి మాటను ప్రక్కన పెట్టేశారు. దేవుని యొక్క నిబంధనను ప్రక్కన పెట్టేశారు. అరే, ఇది శబ్దమైనది, దీనిని ముట్టుకోకూడదు, దీనిని ఎలా చేయకూడదు అని చెప్పినా కూడా దైవజనుడి మాటను నిర్లక్ష్యం చేసి ఆకారుడు కొంత సొమ్మును తీసుకుని వచ్చి ఎక్కడ పెట్టుకున్నాడంటే తన ఇంటిలో పెట్టాడు. ప్రియమైన దేవుని పిల్లారా, మనలో చాలా మంది క్రైస్తవ విశ్వాస జీవితంలో అనేక సార్లు ఏం చేస్తూ ఉంటామంటే, క్రైస్తవ యొక్క విశ్వాస జీవితము ముందుకు వెళుతూ ఉన్నప్పుడు, ఆత్మీయతలో రగిలింపు ఉన్నప్పుడు కూడా ఏం చేస్తామంటామంటే కొన్ని లోక సంబంధమైనటువంటి ఆ పనికి మారినటువంటి తీసుకొచ్చి మనం ఎక్కడ పెట్టుకుంటామంటే ఇంట్లో పెట్టుకుంటాము. ఏంటి ఆ పనికి మారినవనంటే, ఉదాహరణకి చెప్తాను, జాగ్రత్తగా వినండి. భూ సంబంధమైన వాటివి అవి. భూ సంబంధమైన అంటే ఉదాహరణకి మనం ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఏం చేయాలి? ఎదురు రావాలి. ఇంకోటి ఏం చేయాలి? కొంతమంది అయితే విశ్లేషణ ఏం చేస్తారంటే చెంపుతో నీళ్లు పట్టుకుని ఎదురు వస్తారు. మా దగ్గర ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి ఇంచుమించు 4 వ్యాన్లు ఉన్నాయి. క్రైస్తవుడే, మనోళ్లే, అన్ని మనోళ్లే. అయితే ఒక ఆయన చెప్పారంటే వాళ్ళ సంఘంలో పాస్టర్ గారు, శుక్రవారం నిమ్మకాయలకి
ఏంటది కొబ్బరి నూనె రాసి తగిలించవచ్చు, పర్లేదు ఏం కాదని అన్నాడంట. తైలం రాసి కొబ్బరి నూనె రాసి బండికి తగిలించి ఏం పర్వాలన్నాడంట. ఇప్పుడు దైవజనుడి మాట వింటున్నాడు, కానీ తప్పు ఎవరిది? దైవజనుడిది. ఆయనదా తప్పు? నేను అడిగాను, మీ పాస్టర్ గారు ఫోన్ నెంబర్ అని అన్నాను. అమ్మాయికి 3 సంఘాలు ఉన్నాయి, నీకు ఎందుకు నెంబర్ అంటే ఏం లేదు, ఇందులో వాస్తవం ఎంతో నిజమెంత ఉందో నేను తెలుసుకోవడానికి అన్నా ఒకసారి ఇవ్వన్నానంటే నెంబర్ ఇచ్చాడు. అన్న కాల్ చేశాను, ప్రైజ్ లాడన్నా, మాది ఎక్కడంటే నేను ఇక్కడ సుబ్బరాజుపేట అన్న మాది నేను చెప్పగానే అన్నా మీరు ఒకటి చెప్పారు కదా, ఒక విశ్వాసిని మీరు ఏం చేస్తున్నారంటే ఆ విశ్వాసి చక్కగా బాగానే ఉంటున్నాడు, అన్నింటిలో బాగానే ఉంటున్నాడు, మీ మీద ఆనుకొని ఉన్నాడు కానీ దేవుడి మీద ఆనుకొని లేడు. కానీ మీరు చెప్తున్నారు చూసా, ఆ తైలాన్ని ఏంటది నిమ్మకాయకి రాసి కట్టడం వల్ల మీ ఆశీర్వాదం కలుగుతుంది అనేది ఎంతవరకు వాస్తవం అనంటే అతను అన్నాడంట, వారం కూడా మందిరానికి వస్తున్నాడండి. మందిరానికి వస్తూ అండి లోకులు అనేక మంది ఆ బళ్ళకి దిష్టి తగలకుండా ఇవి కడతారు, మరి మనగాలండి అని అడిగాడండి అతను. నా దగ్గర ఏది సాదృశ్యం లేక నాకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే ఆ తైలాన్ని తీసుకుని ఆ నిమ్మకాయకి పూసి కడిగి కట్టమన్నానయ్యా అన్నాను. నేను అన్నాను, అయ్యా మీరు పెద్ద సేవకులు అయి ఉండొచ్చు, చెల్లంగితనమైనను ఏదైనా సరే చూడండి, విగ్రహారాధన దేవునికి అయిష్టం అండి. ప్రార్థన చేసి సిలువేసుకుని సిలువేసి ఒక్కొక్క బైబిల్ ఒక్కొక్క బండిలో పెడితే తప్ప అని అడిగాను. మంచిదేనండి అయ్యారు అన్నాను. ఇక్కడ నుంచి మానేమని మీరే చెప్పుకున్నారు. నేను చెప్పాను, మానేశాడు. 4 బండ్లలో 4 ఒక్కొక్క బండిలో ఒక్కొక్క బైబిల్ ఒక తైలపు చేస్తాం, ఒక బైబిల్ ఒక తైలపు చేస్తాం పెట్టి ప్రతిరోజు నేను ప్రార్థన చేసిన తర్వాత మా చుట్టందరూ ఎలా ఉంటారని ప్రార్థన చేసిన తర్వాత డ్రైవర్లు, కాంట్రాక్టర్, ఆఖరికి ఇప్పుడు మాకు వచ్చినటువంటి ఒక ఆవిడ కూడా క్రిస్టియనే, ఆమె కూడా మా దగ్గరకు వచ్చి ప్రార్థనలో ఏకీభవించి ఏం చేయబడుతుంది, ఇప్పుడు పని కొనసాగించబడుతుంది. దేవుని పేరట నామాన్ని గణపరచుచు కొనసాగించబడుతుంది. చూడక కొన్ని అపవిత్రమైన మనమే తెచ్చుకుంటున్నాం. ఎరుకో ప్రాంతంలో ఉన్నటువంటి శబ్దమైన దాన్ని తీసుకొచ్చి ఆ యాకాన్ని ఎక్కడ పెట్టుకున్నాడు? ఇంటిలో పెట్టుకున్నాడు, ఇంటిలో డేరా కింద పెట్టుకున్నాడు. కుటుంబం అంతా ఏం చేయబడింది? రాళ్లతో కొట్టబడ్డ చంపబడ్డారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనలో కూడా మన కుటుంబంలో కూడా ఒక్కడ చేస్తే చాలు. ఆనాడు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు పక్కన పెట్టేస్తాడు. ఆజ్ఞను దైవజనుల మాట కూడా ప్రక్కన పెట్టి నిర్లక్ష్యం చేసి తెచ్చి ఇంటిలో పెట్టాడు. సమాధులుగా మిగిలిపోయారు. ప్రియమైన దేవుని పిల్లలారా, సొంత ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటాం మనం అనేక సార్లు. సొంత ఆలోచనలు, ఈ ఆకాను కూడా సొంత ఆలోచనలు ఆలోచించారు. ఏంటి దైవజనుడు చెప్పేది? అమ్మా, పెళ్లికి ముహూర్తాలు మానేయండి, శుక్రవారాలు, వారాలు, రోజులు లెక్కింపకూడదు. 22-3 ఉంటుంది కాబట్టి చదువుకోండి. రోజులు లెక్కింపకూడదు. ఏ రోజు మంచి రోజు? దేవునికి స్తోత్రం. మన సంఘ విశ్వాసులు అందరూ కూడా మంచోళ్ళు. మన వాళ్ళు రోజులు లెక్కించకూడదు. దేవుని నామాన్ని మాత్రమే కనపరచబడాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, శ్రమలోయ, ఈ లోయ పేరు ఏ లోయ? శ్రమలోయ. ఈ లోయ కుటుంబము నాశనం అయిపోవడానికి గల కారణము తన యజమాని శబ్దమైన దానిని తీసుకుని వచ్చి తన ఇంట్లో పెట్టుకున్నాడు. దేవుని పనిలో వాడబడుతూ కూడా చూడండి, చాలా మంది ఇతర భక్తులు మీకు పరిచయం చేస్తాను. చూడండి, నెహెమ్యా రాసినటువంటి గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం. నెహెమ్యా రాసినటువంటి గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం. నెహెమ్యా రాసినటువంటి గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం. ఈ మాట వినినప్పుడు కూర్చుండి ఏడ్చి కొన్ని దినముల దుఃఖముతో ఉపవాసం ఉండే చాలుతుంది. ఈయన ఎవరంటే అమ్మ? నెహెమ్యా గారు. ఈయన ఒక రాజు దగ్గర పనికెళ్ళిపోయాడు. ఇశ్రాయేలులో కొంతమంది చెరకొట్టకున్నప్పుడు ఈయన కూడా ఒక రాజు దగ్గర పనికెళ్ళిపోయాడు. ఈయన ఎవరంటే ఇశ్రాయేలు ప్రజల్లో ఒకడైన. అయితే ఎన్నాడు ఏమనంటే, అయ్యా మీ యొక్క యెరూషలేములో ఉంది కదయ్యా, పట్టణం ఉంది కదా, దేవుని మందిరం ఉంది కదా, మందిరం కోల్చబడింది అని ఒక స్వరం వినగానే రాజు దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుతున్నాడు. అయ్యా పర్మిషన్ ఉండయ్యా, నేను దేవుని మందిరాన్ని కట్టడానికి వెళ్ళాలయ్యా అని బ్రతిమలాడుకుంటున్నాడు. ఉపవాసం ఉండి విచారించి ఎంత దుఃఖపడుతున్నాడో చూడండి. ఒక మనుష్యుడు దేవుని పని పట్ల ఎంత ఆరాట పడుతున్నాడో. కానీ ఈ
మనుష్యుడు 430 సంవత్సరాలు ఆ బానిసత్వంలో ఉండి పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తాను రండి అని కూడా తీసుకెళ్తుంటే దైవజనుడి మాట ప్రక్కన పెట్టేసి శబ్దమైన దాన్ని ఎంచుకున్నాడు యాకాను. కానీ నెహెమ్యా ఏం చేస్తున్నాడు? వేరే దేశంలో ఉన్నాడు, వేరే రాజు దగ్గర ఉన్నాడు. అయినా తన పట్టణం కొరకు, తన దేవుని కొరకు, తన దేవుని మందిరము పడిపోతున్నప్పుడు దుఃఖంతో ఏడ్చి ఉపవాసం ఉండి రాజుని ఏమడుగుతున్నప్పుడు పర్మిషన్ అడుగుతున్నాడు వెళ్ళడానికి. 1 రోజు 2 రోజులు పర్మిషన్ అయ్యా, నా మందిరాన్ని తిరిగి కట్టొస్తానయ్యా అని. ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ, ఎక్కడ ఉన్నా కానీ నీ పరిస్థితి, నీ గురి, నీ యొక్క ఆలోచన, నీ విశ్వాస జీవితం ఎవరి మీద ఉండాలంటే క్రైస్తవమైనటువంటి దేవుని మీద నువ్వు చూపించగలగాలి. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడి మీద చూపించలేదు ఆకాను. ఆ యొక్క ఏంటి ఆ వెండి గురించి, బంగారం గురించి, దాని గురించి ఆలోచించు, భూమి మీద విడిచిపెట్టే దాని గురించి ఆలోచన చేస్తాడు. సొంతమైన దాన్ని పట్టుకున్నాడు కాబట్టి కుటుంబం అంతా కూడా రాళ్లతో కొట్టబడి చంపబడ్డది. ప్రియమైన దేవుని పిల్లరా, హోషేయ కూడా ఒక మాట అన్నాడు చూడండి. హోషేయ రాసినటువంటి గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనం. హోషేయ రాసినటువంటి గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనం. చక్కటి మాట ఉంది అక్కడ. హోషేయ, ఇశ్రాయేలీయుల వారులారా యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి. ఎవరు వ్యాజ్యమాడుతున్నాడంట? దేవుడే వ్యాజ్యమాడుతున్నాడంట తన ప్రజలతో. ఏమి లేదు ఇప్పుడు దేశములో? సత్యము లేదు, ఇంకేం లేదు, కనికరము లేదు, ప్రజలలో కనికరము లేదు, సత్యం లేదు. అందు గురించి దేవుడే తన ప్రజలతో ఏం చేస్తున్నాడు? వ్యాజ్యమాడుతున్నాడు. తన పితరులు చెప్పారు అన్నాడు. ఏమని? అయ్యా నువ్వు ముట్టుకోక, ఏ శబ్దమైన దాన్ని ముట్టుకోకన్నా కానీ నువ్వు ముట్టుకొని నువ్వు మరలా ఆ యొక్క పాపం అనే రోత జీవితంలోకి మనం వెళ్ళిపోతున్నామంటే ఇప్పుడు దేవుడు అన్నా దైవజనుడు అన్నా ఏమి లేదు, మనకి భయం లేదు, భక్తి లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయం 14-15 వచనం. చక్కటి మాట అక్కడ మాట. 2వ రోజులకి వెళ్ళిపోదాం మనం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయం 14-15 వచనాలు. నా పేరు పెట్టబడిన రాజులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతకి ఏం విడిచిపెట్టాలి తల్లి? తమ చెడు మార్గములు విడిచిపెట్టి ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశములో నా పేరు పెట్టబడిన నా జనులు. ఆ పదం కావాలి మనకి. ఇప్పుడు యాకాను ఎవరు? దేవునితో పిలువబడిన వాడు. దేవుడు నా ప్రజలు, నా సొత్తైన ప్రజలని పిలువబడినటువంటి అంటే ఆకాను దేవుని మాట ప్రక్కన పెట్టేశాడు, సేవకుని మాట ప్రక్కన పెట్టేశాడు, శబ్దమైన దానిని ఆశించాడు. కుటుంబంతో సహా మరణాన్ని కొని తెచ్చుకున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం కూడా కొన్నిసార్లు అంతే విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టకపోతే పాత నిబంధన ప్రకారం అయితే అసలు ఆ శిక్షణ అయితే మనం భరించలేం. చెప్పాను మీకు గతంలో. ప్రతి మందిరం దగ్గర ఏముంటాయి ఇప్పుడు? 40 mm మెట్ల 2 లారీలు ఉంటాయి ప్రతి మందిరాల దగ్గర. ఎందుకు తెలుసా? సమాజ మందిరం ఇలా కూడగానే ఎరా మనం వాడిని ఏదన్నామంట, వాడిని ఏదైనా చేస్తామంట అని దైవజనుడు కానీ అవునని ఒప్పుకున్నట్టనట్రా తీసుకురంటారా ఆయన ఉప్పరమ్మ గారి సెంటర్లోకి అని నిలబెట్టి అక్కడ ఏం చేయాలప్పుడు మందిరంలో ఉన్నటువంటి వారందరూ తలవరాయి తీసుకుని వెళ్ళి కొట్టాలి. అది దట్స్ ద రూల్. అది అప్పుడు ఆ రూల్ ఉపయోగిస్తే ప్రతి మందిరంలో వారానికి 2 లారీలు రాళ్ళు అవుతాయి. ఎందుకంటే అందరినీ కొట్టేయాలి, నాతో సహా అందరినే కొట్టేయాలి, రాళ్లతో కొట్టి చంపబడాలి. ఆ రూల్స్ ఇప్పుడు లేవు. ఎప్పుడైతే క్రీస్తు సౌరభ్యంలోకి మనం వచ్చేస్తామో, ఎప్పుడైతే క్రీస్తు యొక్క పర్యవేక్షణలోకి మనం వచ్చేస్తామో, ఆయన రక్తదారుల కిందకి మనం వచ్చేస్తామో, నీ పాపాలకి నా పాపాలకి ఎవరు అడ్డుగా నిలబడ్డారు? ఇప్పుడైనా యేసు క్రీస్తు అడ్డుగా నిలబడ్డాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే భయభక్తులతో ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధానంలోకి రావాలి. ఈ ఆకానిగాడు అని ఆలోచించవద్దు. ఆకానిగాడు స్వంత స్వరూపానికి ఇష్టపడ్డాడు. విడిచిపెట్టవలసిన భూ సంబంధమైన దాని గురించి ఆలోచించాడు. అందు గురించి కుటుంబం అంతా కూడా మరణాన్ని కొని తెచ్చుకోండి. మొట్టమొదటి లోయ ఏంటి? ఆకూరు లోయ. ఈ లోయకి అర్థం ఏమిటి? శ్రమగల లోయ లేదా బాధ కలిగిన. 2వ లోయ పేరు బెన్ హిన్నోము. ఏ లోయ పేరు? బెన్ హిన్నోము. 2వ దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయం 3వ వచనము.
మరియు అతడు బెన్హిన్నోము లోయందు ధూపం వేసి ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా చెప్పున తన కుమారులను అగ్నిలో దహించాను. ఇతను ఎవరెత్తను? పై వచ్చిన ఉంటుంది. ఎవరెత్తను? ఆహాజు. ఎవరు? ఆహాజు. ఇప్పుడు దేవునికి అయిష్టముగా ఎక్కడ ధూపం వేశాడు? ఎక్కడ వేశాడు నాన్న? ఇశ్రాయేలు ప్రజలను తోలు వేసి బయలు దేవతలకు ధూపం వేసి తన కుటుంబాన్ని అంతటిని కూడా ఎక్కడిచ్చాడంటే అగ్నిలో బలించవలసి వచ్చింది. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఉన్న దగ్గర మనుషులు ఉండగలిగితే, భయభక్తులతో ఉండగలిగితే, దేవుడు ఏ ఆజ్ఞలు అయితే ఇచ్చాడో ఆ ఆజ్ఞలు మనం చేయగలిగితే ఖచ్చితంగా మన కుటుంబాలు బాగుపడతాయి. అక్కడ బెన్హిన్నోము లోయకు ఎందుకు ఆ యొక్క పేరు పెట్టబడిందంటే కుటుంబం అంతా కూడా దేవునికి అయిష్టంగా నడిచారు. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఎక్కడికి తప్పుదోవ పట్టించాడు ఆహాజు. ఎందుకు తప్పుదోవ పట్టించాడంటే చూడండి, వెళుతూ ఉన్నప్పుడు ప్రతి ఆ యొక్క అప్పుడు ఉన్నటువంటి కాలంలో సమాజ మందిరములో ఏముండేదంటే నిబంధన మందస్సు ఉండేది. నిబంధన మందస్సాను ఎదుట ధూపం వేసేవారు. ధూపం వేయవలసినటువంటి ఆహాజు ఇశ్రాయేలు ప్రజలకి బయలుదేవతలను చూపించి, తన పితరులు ఈ పూజించినటువంటి బయలుదేవతలు చూపించి ఆ దేవుడికి వేయవలసినటువంటి ధూపం బయలుదేవతలకు వేశాడు. తన కుటుంబం అంతా కూడా ఏమైపోయింది? ఇప్పుడు అగ్నిలో దహించవేయబడ్డారు. ప్రియమైన దేవుని పిల్లరా, నీకు దేవుడు ఒక పని అప్పగించాడంటే ఆ పని చేయగలగాలి, ఆ పని చేసి చూపించాలి. అంతేగాని ఇది ఎక్కడ చేయకూడదు, అది అక్కడ చేయకూడదని నీ రూల్స్ ప్రకారంగా నువ్వు వెళ్ళకూడదు. దేవుడు ఏ రూల్స్ అయితే ఇచ్చాడో ఆ రూల్స్ నువ్వు పాటించాలి. ఆ కుటుంబము అలా అయిపోవడానికి గల కారణం ఏమిటంటే దేవునికి అయిష్టముగా నడిచాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ లోయ కూడా శ్రమగల లోయ. ఈ లోయ శ్రమగల లోయలో ఒకవేళ ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను కూడా ఉండగలుగుతున్నామండి. ఇంకొక కుటుంబం ముందు చూద్దాం రండి. అదే దినవృత్తాంతాల 2వ గ్రంథము 33వ అధ్యాయం 6వ వచనం. బెన్హిన్నోము లోయందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ఏం విచారిస్తాడంట? విచారించుచు చెల్లంగితనమును ఏంటది? వాడు చేయు కర్ణ పిశాచములు సోదెగాండ్లతో సాంగత్యము చేయించు. ఎవరు ఎలా నడుస్తున్నాడు ఇప్పుడు? యెహోవా దృష్టికి చెడు నడత నడుస్తున్నాడు. ఇతను ఎవరో చెప్పండి? మనష్షే. ఎవరెతను? మనష్షే. ఆహాజు ఎవరి కుమారుడు? కాదు, ఆహాజు దావీదు వంశపు వాడే. మనష్షే ఎవరి కుమారుడు? దావీదు కుమారుడే. మన ఆహాజు కూడా దావీదు వంశంలో నుంచి వచ్చిన వాడే. అయితే ప్రియమైన దేవుని పిల్లరా, వీరిద్దరూ కూడా దావీదు వంశం నుంచి వచ్చిన వారే. దేవుడు అంటే ఏంటో తెలుసుకున్న వారే, దేవుడు ఎలాంటి కోపం ఉంటుందో తెలుసుకున్నటువంటి వారే, దేవుడు ఏ రీతిగా నడిపిస్తాడో తెలుసుకున్నటువంటి వారే. అన్ని తెలుసుకున్న వారు కూడా ఎందుకు తన కుటుంబాన్ని నాశనం చేసుకున్నారు చూడండి. ఆహాజు ఏం చేశాడు? ధూపం వేయవలసిన దేవుడికి ధూపం వేయవలసిన వాడు ఎవరికి వేస్తున్నాడు? బయలుదేవతకి వేస్తాడు. కుటుంబాన్ని నాశనం చేసుకున్నాడు. మనిషి ఒక గోత్రం కలిగినటువంటి వాడు. అలాంటి వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే చెల్లంగితనానికి, విగ్రహారాధనకి, సోదిగాండ్లకి, వీళ్ళందరికీ కూడా కంపెనీ ఇచ్చి షేర్ చేసి దేవునికి చెడు నడత నడిచాడంట. మరి దేవునికి కోపం రాదండి? కోపం రాదా? ఇక్కడ బైబిల్ పెట్టుకుని బాగానే ఉంటాం. మన ఇదంతా చిలక జ్యోతిష్కుడు వెళ్తే తౌడు భీమేశాన్ని ఏం చేస్తాం? లోపల కేకేసి నీ బతుకు తెరువు ఏంటో చెప్పించుకుంటాం. మన బ్రతుకు తెరువు అదే ఏంటంటే జరగపోయేది జరిగేది చెప్పించుకుంటాం. వేరే సోదిగాండ్రు ఇలా అంటారు కదా, వీళ్ళందరూ ఆడ జ్యోతిష్యులు. ఇలాంటివి ఏమి చేశాడంట మనిషి. దేవునికి అయిష్టముగా చేశాడు. ఏంటి? ఒక యాజకుడు ఏంటి? ఒక కొంతమంది ప్రజలను నడిపించవలసినటువంటి మనిషి ఇలా చేస్తూ ఉంటే దేవునికి కోపం రాదండి? వస్తుంది. చిలక జ్యోతిష్యం చెప్పించుకుంటారు. ఎంతమంది చెప్పించుకుంటారు చిలక జ్యోతిష్యం? చాలా మంది చెప్పించుకుంటారు. సోది చెప్పించుకుంటారు. ఇంకేమున్నాయి అక్కడ? చెల్లంకితనం.
ఈ పనికిమాలిని దేవునికి అయిష్టముగా ఏదేదో పనికిమాలన్నీ కూడా ప్రక్కన పెట్టాలి. క్రైస్తవ విశ్వాస జీవితంలో మెరుగుపడుతున్నటువంటి మనము ఇలాంటి మనిషి చేసినటువంటి పనికిమాలివన్నీ కూడా ఏవైతే మనం ప్రక్కన పెడతామో అప్పుడే ఏం చేయబడతాం? ఆశీర్వదించబడతాం. ప్రియమైన దేవుని పిల్లలారా, వీరిద్దరు కూడా దావీదు వంశావళికి చెందిన వారే. కానీ ఎలా ఉన్నారు ఇప్పుడు? దేవునికి బహు ఇష్టంగా ఉన్నారా? బహు దూరంగా ఉన్నారా? బహు దూరంగా ఉన్నారు. చెడు నడత నడిచారు. కాబట్టి వీరు కుమారులు వీరు కూడా ఏం చేయబడ్డారు? అగ్నిలో దహించవేయబడ్డారు. అందుగురించి ఆ లోయకు బెన్ హిన్నోము లోయ. కొన్ని మాటలు చూద్దాం రండి. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక ఒక మాట, చక్కటి మాట ఉంటుంది అక్కడ. 10వ అధ్యాయం 14వ వచనం. విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. దేనికి పారిపోవాలి? విగ్రహారాధన. నేను చాలాసార్లు నాకు పడన మాట ఏంటంటే విగ్రహారాధన. ఎందుకంటే మేము ఆ విగ్రహారాధన పంపు నుంచి వచ్చాం కాబట్టి పడన మాట ఏంటంటే అదే విగ్రహారాధనే. చాలా పంపు నుంచి వచ్చాం, మీకు అందరికీ తెలుసు. ఇవాళ కూడా మేము క్రైస్తవులమని భుజాల మీద కేజీన్నర బైబిల్ చేసుకుని కూడా 2 కాళ్ళకి 2 నల్లబడతాడు కడతారు. మొలతాడు ఎవడు కట్టుకుంటాడు చెప్పండి? నాకు చెప్పాలి. ఎవడు కట్టుకుంటాడు? మగాడు కడతాడు. ఆడదానికి ఏంటంటే మొలతాడు. నాకు అర్థం కాదు అసలు. కాదు ఒక అడిగా నాన్న కూడా డైరెక్ట్గా అడిగా, ఏంద్రమ్మంటే రేషన్ షాప్ డీలర్ వాళ్ళ అమ్మాయి చెప్తున్నాడు, కాకరపొరు వాళ్ళది కాకరపొరు రేషన్ షాప్ డీలర్ వాళ్ళ చర్చిలో సంఘ పెద్ద అంటే ఆవిడ ఆయన గారు చెప్పాను. అర్థం నాకు గుర్తే. దిష్టి తగలకుండా అన్న ఆయన అంటారు. నాకంటే చిన్నదాగా చేయండి అన్నా పిలుస్తుంది వచ్చినప్పుడు. దిష్టి తగలకుండా ఎక్కడ ఉంది దిష్టి? దేవుడు సౌందర్యం ఇచ్చింది. అంటే బైబిల్ ఎంతమంది సుందరం వస్తుంది. ఏసేపు ఎంత సుందరమైనటువంటి, ఎంత సుందరంతో తెలిసే ఏసేపు పోతీఫర్ భార్య వచ్చి పాపం చేయమని అలాంటి కూడా చేయి పో అన్నాడు. మరి అప్పుడు ఏసేపు ఉంటున్నట్ట కట్టుకోవాలి. మొలతాళ్ళు కట్టుకోవాలంటారా? ఇలాంటి కొంపు వేస్తారు వేయకూడదండి క్రైస్తవులు. మరొక కట్టుకుని వచ్చాడు మా దాంట్లో. వాళ్ళ అమ్మ కట్టిందంట పెళ్ళి అవ్వలేదానికి. ఊపునంటే మా దగ్గర ఊపుడు తెలుసా? ఊకేసారి లాగేస్తాను బాగా అవుతాడు. మాకు వస్తూ ఉంటాడు దానియేలు అని. పేరు దానియేలు 2 తోళ్ళకి 2 కట్టుకుని వచ్చాడు. దింపేస్తాను ఊకేసి. మాయగారు కొంపు అండి. ఇదంతా కొంపు. ఇది మనకేంటండి దిష్టి? మనకు దిష్టి తగ్గుతారా అసలే? కట్టకండి. మీ పిల్లలు కూడా కట్టకండి. ఒకవేళ మీకు ఆలోచన వస్తే నేను చెప్తాను, ఒకవేళ మీకు దిష్టి తగ్గుతుందో పిల్లడికి ఏమైనా అవుతుందని అంటే పడుకునే ముందర సిరివేసి నుదుటి మీద సిరివేసి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు తన చేతులతో కాచి కాపాడతాడు. ఎలాంటి పనికి మళ్ళీ చెయ్యొద్దు, అస్సలు చేయొద్దు. మేము చేస్తాం ఒకప్పుడు, నేను ఒప్పుకుంటున్నా. ఎప్పుడు? దేవుడు అంటే ఏంటో తెలియకుండా. కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు ఏమని చెప్తున్నాడు? విగ్రహారాధనకు దూరముగా ఉండి ఏమన్నాడు? ఇంకేమన్నా పారిపోమంటున్నాడు. ఏసేపు సుందరవంతుడే ఏం చేశాడు? పారిపోయాడు. ఇప్పుడు క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము కూడా ఏం చేయబడాలి? పారిపోవాలి. దేనికి? విగ్రహారాధనకు. ఇంకో మాట చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5:20. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. విగ్రహారాధన, దేశములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, అసూయలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇవన్నీ కూడా దేవునికి ఎలా కనపడుతున్నాయంటే నీచమైనవిగా కనపడుతున్నాయి. ప్రియమైన దేవుని పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నిట్లు కూడా క్రైస్తవులమే దూరముగా ఉండాలి. వీటికి దూరముగా ఉండాలి. దూరము లేకపోతే చూడండి ఆహాజు జీవితము, మనిషి జీవితం ఏ రీతిగా అయిపోతుందో ఆలోచన చేయండి. ప్రియమైన దేవుని పిల్లలు ఒకసారి యెషయా రాసినటువంటి గ్రంథం 29:13 వాక్యం 3వ భాగం వరకు వెళ్ళిపోతాం. యెషయా రాసినటువంటి గ్రంథము 29వ అధ్యాయం 13వ వచనం. ప్రభు ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు. ఏ ప్రజలు? సుబ్బరాజుపేట క్రిస్టియన్ రాజు గారి సంఘస్థులు. ఇప్పుడు చెప్తుంది, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు,
పెదవులతో నన్ను కనపరచు, కానీ తమ హృదయములను నాకు దూరముగా చేసుకునేది వారు నా ఎడల చూపు భయభక్తులు మానవ విధులను బట్టి వారు నేర్చుకున్నాడు. చాలు తల్లి, పేరుకు మాత్రమే మనకు ఈ సహాయం వస్తున్నాం, పేరుకు మాత్రమే నోటి పెదవులతో ఏం చేస్తున్నాం, కనపరుచుతున్నాం అంతే ఆయన్ని. ఇప్పుడు ఏ పద్ధతులను అనుసరిస్తున్నారు వీళ్ళు? మానవ పద్ధతుల్ని. ఎక్కడ ఉందో చదవండి క్లుప్తంగా. ఏ పద్ధతుల్ని? మానవ పద్ధతులను అనుసరిస్తున్నారు వీళ్ళు. ఆహాజు మనిషి కూడా మానవ పద్ధతులు అనుసరించారు. ఏ మానవ పద్ధతులు అంటే తమ పితరుల దగ్గర నుంచి వారు నడుచుకుంటూ వచ్చారు చూశారు. ఏంటా పద్ధతులు అంటే విగ్రహారాధన చూశారు. ఎందుకంటే పవిత్రతతో ఉండడానికి మనుషుడు ఎప్పుడు కూడా ఒప్పుకోడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నా దేవుడు పరిశుద్ధుడు కనుక దేవుడితో ఉండడానికి వారికి ఏం కలిగి ఉండొచ్చు? ఒకవేళ బహుశా భయం కలిగిందేమో. అదే లోకంతో ఉండడానికి వారికి ఏ భయం లేదు. అందు గురించే విగ్రహాలను పెట్టుకుని పూజ చేస్తారు వాళ్ళు. ఆలోచించండి, మోషే పైకి వెళ్ళాడు పలకల తీసుకురావడానికి. అహరోను కింద ఉన్నాడు. జాగ్రత్తగా వినండి, కింద ఉన్నాడు. మనలాంటి ప్రజలే అహరోను మీ అన్ని పైకి వెళ్ళాడు. అయ్యా ఏడు దేవుడు మాయదారి దేవుడు అంటాడు. ఏడు ఎక్కడ దేవుడు అని అన్నాడు. మాకు ఇప్పుడు అర్జెంటుగా దేవుడు కావాలనేమో పండగ చేసుకోవాలి, ఇస్తావా దేవుడు, ఏం చేయమంటావు అని అన్నారంటే దేవుడు కావాలా? అయితే మీ చెవులకు ఉన్నాయి కదా, ఓగుడు బంగారం తీసేవాడు అని వెంటనే గోడ తయారు చేసేలాంటి దాన్ని పెట్టి ఓగండ్రా అన్నాడు. అంటే తాగి తందనాలు ఊగుతూ ఉన్నాడు. మనోడు 40 రోజులు ఉపవాసం దేవుడితో మాట్లాడి కిందకి పలకలు పట్టుకుని కిందకు వచ్చేసరికి ఎవడిష్టానుసారంగా వాడు జీవిస్తూ ఉన్నాడు. ఇదే విగ్రహారాధన. సమయం వచ్చినప్పుడు నిలబడాలి, సమయం వచ్చినప్పుడు కూడా నిలబడాలి. ఎలాంటి శ్రమలు వచ్చినా కానీ నిలబడాలి. విగ్రహారాధన. షడ్రక్ మెషక్ అబేద్నెగోలను దేవుడు చూడండి, రాజు ఏం చేశాడు? మొక్కమన్నాడా? ముగ్గరా? తినమన్నాడు, తిన్నారా? తినలేదు. అలాగే ఉన్నారు. అది ఎంత ఇరుకు వచ్చినా, శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నా కానీ ఏం చేయాలి తెలుసా? నువ్వు మొక్కాల్సింది ఈయనక తప్ప కానీ లోకంలో ఉన్న వైభవానికి కారణమైన దేవుని పిల్లలు. ఏప్రిల్కి రాసిన పత్రిక చివరి మాట, ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 31, 32 చక్కటి మాట ఉంది అక్కడ కూడా. ఏప్రిల్కి రాసిన పత్రిక 10. జీవము గల దేవుని చేతిలో పడుకంట భయంకరము. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన ఆ పూర్వ దినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి. జాగ్రత్తగా నుండి ప్రియమైన దేవుని పిల్లలు. జీవము గల దేవుడు చేతిలో పడుట బహుభయంకరము. ఎందుకంటే నా దేవునికి పాపము కుదరదు, శాపము కుదరదు, లోక ఆచారాలు కుదరవు, విగ్రహారాధన కుదరదు, నీకు ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి కుదరదు. అందు గురించి భయంకరం అని అంటున్నాడు ఆయన. జీవము గల దేవుడు చేతిలో పడుట భయంకరము. కింద చదువుతల్లి, మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన చాలు తల్లి. ఒకసారి వెలిగింపబడ్డావు కదా, బాప్తిసం తీసేసుకున్నావు కదా, తీసుకున్న తర్వాత శ్రమలు వచ్చేసినాయండి, ఇరుకులు వచ్చేసినాయండి, మా పిల్లకి పెళ్ళి అవుతలేదండి, మాకు అదేంటి ఇదేంటి, ఏం దేవుడు, మాయదారి దేవుడు, రక్షణ తీసుకున్నాక అన్నీ కూడా శ్రమే. ఇప్పుడు దేవుడు మానేసి దేవుడు పక్కన పెట్టి ఏం చేస్తూ ఉంటారంటే లోకాచారాలకు పరిగెడతా ఉంటారు. అక్కడ కానీ ఎక్కడ కానీ పరిగెడతా ఉంటే ఓ పక్క పాస్టరమ్మ గారు కన్నీరు కాల్చి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఓ పక్క నుంచి సూదిగాళ్ళు, గీదిగాళ్ళు, ఈ మాయా పంత తక్కువగా అందరి దగ్గర కూడా వెళ్ళి తిరిగి వచ్చి ఎక్కడికి వస్తావు తెలుసా? శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వస్తాం. ఇప్పుడు మనం అమ్మా అన్ని తిరిగేసిన మళ్ళీ అయిపోయి ఇక్కడ మీ మీద పెడతాను. ఇది మన భక్తి జీవితం. అది గురించి చెప్తున్నాడు. మనిషి ఆహాజు ఏం చేస్తారంటే విగ్రహారాధన చేశారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ లోయకు బెన్ హిన్నోము అనేటువంటి మాట పెట్టబడింది. ఇప్పుడు ఎన్ని లోయలు అయినాయి? 2 లోయలు అయినాయి. 3వ లోయ పేరు ఏంటంటే యాలా లోయ. ఏ లోయ ఇది? యాలా లోయ. ఈ లోయ గురించి ఎంతమందికి తెలుసు? అమ్మగారి గురించి చెప్పరు. ఈ లోయ గురించి విన్నారు కూడా మీరు. నేను 2 సార్లు విన్నాను మన మందిరంలో. రాజుకు తెలుసు అంట. చెప్పు రాజు, తెలీదా? లోయలో ఒక గొప్ప అద్భుతకరమైనటువంటి విజయం జరిగింది. తెలీదా నరేష్? నీకు తెలుసు అనుకుంటున్నాను. తెలీదా?
గొలియాతుకు దావీదుకు యుద్ధం ఎక్కడ జరిగింది? ఎలా లోయలో జరిగింది. చాలాసార్లు వినేసారు, కాకపోతే జస్ట్ క్లూ ఇస్తే ₹1,00,000 ప్రశ్న అనగానే క్లూ ఇస్తే వెంటనే జవాబు వస్తుంది. ₹1,00,000 ప్రశ్న. యాలా లోయలో విజయం. ఈ లోయ పేరు ఏంటంటే యాలా లోయ. యాలా అనగా వృక్షము. జాగ్రత్తగా వినండి, యాలా అనగా వృక్షము అని అర్థం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇశ్రాయేలు ప్రజలకి ఆనాడు ఒక విజయాన్ని దేవుడు చూపించాడు. ఎవరి ద్వారా అంటే ఎవరి ద్వారా? దావీదు ద్వారా. చూడండి, అజేక అనేటువంటి ఒక ప్రాంతము, ఒక పర్వతము, సూకో అనేటువంటి ఒక పర్వతము, మధ్యలో లోయ ఉంది. ఆ లోయ పేరే యాలా లోయ. ఈ పక్కన ఫిలిష్తీయులు ఉన్నారు, ఈ ప్రక్కన ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఇంచుమించు 39 రోజుల నుంచి అక్కడ ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరుగుతూ ఉంది. ఏంటి ఆ సంఘటన అంటే, మహా గొప్ప సూర్యుడైనటువంటి 11 అడుగులు కలిగినటువంటి ఒక గొలియాతు అనేటువంటి వాడు, ఆయన ఫిలిష్తీయుడు వచ్చి ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలను ఏమంటాడంటే, నువ్వెంతా, నీ దేవుడంతా, నీ బ్రతికెంత అని రోజు అని కత్తిలో చూపించి వెళ్ళిపోతాడు. అంతే, కత్తి చూపించి మీరంతా మీ యొక్క సైన్యం అంతా అని బెదిరించేసి వెళ్ళిపోతున్నాడు. 2 నెలలకు ఒకసారి 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 2వ వచనం. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 2వ వచనం. సౌలును ఇశ్రాయేలీయులను కూడి వచ్చి యాలా లోయలో దిగి ఫిలిష్తీయులకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. ఫిలిష్తీయులు ఆ తట్టు పర్వతం మీదను, ఇశ్రాయేలీయులు ఈ తట్టు పర్వతం మీదను నిలిచి ఉండగా ఒక లోయ ఉండెను. గాతు వాడైన గొలియాతు అని శూరుడొకడు ఫిలిష్తీయుల దండులో నుండి. చాలా తల్లి అమ్మ అర్థమైంది. ఇప్పుడు నేను చెప్పేది కదా, ఇంతకు ముందర చెప్పాను, 2 పర్వతాల మధ్యలో లోయ ఉంది. ఈ గాతు వాడైనటువంటి ఈ మహాశూరుడు ఇంచుమించు ఎలా ఉంటాడు? మన ఆనందం ఉన్నాడు కదా, తీవ్ర ఆనందం, అలా ఉండొచ్చేమో, బహుశా అలా బలశూరులాగా ఉండి ఉండొచ్చేమో. రోజు వస్తాడంట, 39 రోజులు అయిపోతుంది. చరిత్ర చెప్పుకుపోతున్న స్టోరీ జాగ్రత్తగా వినండి. ఈ 40వ రోజున ఈ యొక్క ఎవరు తండ్రి పేరు ఏం పేరు? ఐడియా ఉందా? దావీదు తండ్రి ఎవరు రా? అమ్మ నువ్వు చెప్పొద్దురా, పెద్దవాడు చెప్పకుండా. యెషయా, ఇర్మియా, యెషయా. అన్ని డౌట్లే. దావీదు తండ్రి ఎవరంటే యెషయా. తన కుమారుడు కూడా ఆ రోజులకు అప్పటికి చాలా రోజులు అయిపోయింది. మందల మేపుతూ వెళుతున్నప్పుడు ఈ చిన్నవాడైనటువంటి దావీదుకి, అరే నాయన నిండపత్రం యొక్క తీసుకుని, లేదా అప్పుడు ఏది ఉండే స్నాక్ అవి తీసుకుని అసలు ఎక్కడున్నారంటే కనుక్కోరారని మన ఓడి నుంచి పంపగానే వస్తూ ఎప్పుడు కూడా దావీదు దగ్గర ఏముండేదంటే ఒక కర్ర ఉండేది, చేతి కర్ర. గొర్రెల కాపరి దగ్గర ఏముంటుంది? కర్ర ఉంటుంది. ఆ కర్రతో పాటు ఒడిసేల కూడా ఉంది మనోడి దగ్గర. ఏముంది? ఒడిసేల. ఈ 2 చేతులు డాడీ ఇచ్చినటువంటి బ్యాగ్ ఒకటి ఉంది, చిన్న బ్యాగ్ తీసుకుంటూ సితార వాయించుకుంటూ. మనోడి దగ్గర సితార, మంచి మ్యూజిషియన్. బైబిల్లో మంచి మ్యూజిషియన్ ఎవరైనా ఉన్నారంటే దావీదే. మనోడు మ్యూజిషియన్ చేస్తే ఏం జరిగాయి తెలుసా? అద్భుతాలు జరిగాయి. సౌలు మీదకి దెయ్యాలు వచ్చినప్పుడు మనోడు మ్యూజిషియన్ చేస్తే ఏమయ్యాయి? దెయ్యాలు పారిపోయాయి. ఏంటి? వీణ వాయిస్తే దెయ్యాలు పారిపోయా? నిజమేనంటారా? నిజమే. మనోడు అంత గాన సుందరుడు మనోడు. అలాంటోడు వస్తున్నాడు. తీరా చూసినప్పటికీ ఈ పక్కన ప్రజలు ఉన్నారని, ఈ పక్కన ప్రజలు ఉన్నారు. అందులో తన అన్నదమ్ములు ఉన్నారు 11 మంది. మిగతా వాళ్ళు కూడా అన్నదమ్ములు ఉండగానే, నరేష్ వింటున్నావా? మన సంఘానికి సంబంధించింది. అన్నదమ్ములు ఉన్నారు. చూడగానే ఇంత జనం ఉన్నారు, ఈ పక్కన ఎంత జనం ఉన్నారు, ఈ మధ్యలో పొడివాటి కరెంటు స్తంభం లాగా ఈడున్నాడు. అసలు ఏంటి గవర్నమెంట్ అర్థమవుతుంది. మనోడు అప్పటికే పుట్టాగాడు. 18 సంవత్సరాలు ఉంటాయేమో బహుశా అనుకున్నాను నేనైతే. 17-18 ఉండొచ్చు. అయితే చూడగానే మనోడు ఇటువంటి చూసుకుంటూ వచ్చాడు. పెద్దవాడైనా రూబేన్ ఉన్నాడు కదా, రైట్ ఇక్కడ ఏంటి పని? చిన్నోడు ఎవరైనా గొడవడుకుంటే మన ఇంట్లో బాగా చిన్నోడు, ఏంటో నీకు పని వెళ్ళిపో లోపల కంటామా? అలాగే ఏంట్రా నీకు ఇక్కడ పని అంటాడు. డాడీ అందించాడు, అది ఇచ్చాడు, వెళ్ళిపోయి పని లేదు.
మళ్ళీ ఈ పక్క వచ్చేసి ఉండొచ్చు, బహుశా చెప్తున్నా సార్, మళ్ళీ ఈ పక్క ఉండొచ్చు, ఏదో జరుగుతుంది. ఎప్పుడైతే అలా వచ్చేసాడో ఈ గాతు వాడైనటువంటి ఫిలిష్తీయుడు ఒక మాట అంటున్నాడు. ఏమిటంటే మాట, దేవుడిని దూషిస్తున్నాడు. అక్కడ దూషిస్తున్నాడు. చదవగలిగిన చదువు, కింద వచ్చిన వాళ్ళు చదువుతారు, కింద వచ్చిన వాళ్ళు దూషిస్తున్నాడు. అక్కడ నువ్వెంత, నీకు కుక్కవేనా అంట చూడ అక్కడ మాట, నువ్వు కుక్కవేనా అంట చూడండి. అక్కడ 17వ అధ్యాయం 2వ వచనంలో చివరికి చదువుతాలి. భక్తులు తీరు కూర్చుండగా ఆ గాతు వాడైనటువంటి చదువుతాలి, చదువు అదే గాతు వాడైన ఫిలిష్తీయుడు అయినటువంటి ఆ శూరుడు ఒకడు బయలుదేరి జానడు ఉండి ధరించి ఉండెను. రాగి కవచమును బల్లెం ఒకటి ఉండెను. నేత కాని ధోని అంత పెద్దది. అవును. పిలిచి యుద్ధ పంతులు తీర్చుటకై వచ్చింది. కారా పంపుడి చంపిన ఎడలా మీరు నాకు దాసులై దాస్యము చేయుదురు. దేవుని ప్రజలైనటువంటి వారిని ప్రేమ చేయమంటున్నాడు. మీరు ఒకవేళ నేను గెలిస్తే కనుక మీరు నా ఇంటికి వచ్చి పాలేతనం చేయండి, దాసత్వంలో ఉండండి అని. ఇంకా ముందు 17వ అధ్యాయం చివరి వరకు 18వ అధ్యాయం కూడా చదివితే నువ్వు కుక్కవా అని అంటాడు అక్కడ ఒక మాట. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ మాటకి మనోడికి సిర్రెత్తిపోయి ఉంటుందని నాకు తెలిసి దావీదుకి. ఎందుకంటే జీవము గల చలించాను కదా, జీవము గల దేవుని చేతుల్లో పడుట బహుభయంకరమని ఎలాగుందో, ఈ జీవము గల దేవుని చేతుల్లో మనోడి యొక్క పాడలేదు. ఎవరు గొల్లియాతు దేవుని గురించి తెలియదు, దేవుని అభిరుచులు తెలుసుకున్నటువంటి దావీదుకి రోషం వచ్చేసింది. ఇప్పుడు రోషం వచ్చేసి మనోడు వెంటనే ఏం చేశాడంటే వస్తూ 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 ఎన్ని రాళ్ళు ఏరాడు అమ్మా, ఎన్ని రాళ్ళు ఏరాడు? 5 రాళ్ళు. 5ఏనంటారా? నాకు డౌట్ వస్తుంది. 5ఏనా? 5 రాళ్ళు ఏరాడు. 5 రాళ్ళలో కూడా ఒక రాయిని తీసుకుని మొట్టమొదటిగా తీసుకుని నుదుటి మీద గుడిసెలలో కొట్టగానే మనోడు ఏం చేయబడ్డాడు? గొప్ప కూలిపోయి బోర్ల పడ్డాడు. యాక్చువల్గా మనిషిని కూడా తిట్టుపడాలి. ఇప్పుడు యుద్ధం ఎంతమంది చేస్తున్నారు చెప్పాలి నాకు అమ్మా? తప్పు. ఎంతమంది చేస్తున్నారు యుద్ధం? యుద్ధంలో ఎంతమంది చేస్తున్నారు? 3 చేస్తున్నారు యుద్ధం. ఎవరెవరు చెప్పండి ఇప్పుడు నాకు. గొలియాతు యుద్ధంలో ఉన్నాడు, దావీదు యుద్ధంలో ఉన్నాడు, దేవుడి యుద్ధంలో ఉన్నాడు. తమ్ముడు కొట్టి ప్రభుత్వం కనపడుతుంది. ఎందుకు ఇచ్చారంటే 3 యుద్ధం చేస్తున్నారు అక్కడ. పుట్టగాడండి, పుట్టగాడు 11 అడుగులు మనిషి ఎదుట యుద్ధం చేస్తున్నాడు. కానీ దేవుడు ఉన్నాడు అన్న సంగతి దావీదుకు మాత్రమే తెలుసు. ఇశ్రాయేలు ప్రజలకు తెలియదు, ఫిలిష్తీయులకు తెలియదు, గాతు వాడైనటువంటి ఆ కనక స్తంభం గారికి కూడా తెలియదు. నా దేవుడికి దావీదుకు మాత్రమే తెలుసు. వెంటనే ఇప్పుడు బోర్ల పడిపోయాడు. విజయాన్ని చూశాడు. వెంటనే వాడి చేతిలో ఉన్న కత్తిని తీసుకుని వాడి తల తెగ నరికాడు. 5 రాళ్ళులో 5 రాళ్ళు ఏరాడు కదండి. దావీదు కుమారుడు, దావీదు తండ్రి యెషయి కూడా 5 నామాలు ప్రవచించాడు. ఏంటా నామాలంటే, ఇది చెప్పగలిగితే నేను గిఫ్ట్ ఇస్తాను. వీడు అడగంటాడు ఎవరు. 5 నామాలు. ఏంటా నామాలంటే యెషయా ప్రవచించాడు. అమ్మా, ఆ దేవుడికి స్తోత్రం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడైన తండ్రి, సమాధానకర్త. 5 నామాలతో సూచించాడు. అందు గురించి అయితే ఒకవేళ తన తండ్రి చెప్పినటువంటి మాటలను దృష్టిలో పెట్టుకున్నాడేమో 5 రాళ్ళు వేసుకొని వచ్చాడు. ఒక్క రాయితోనే విజయం వచ్చిందండి. ఒక్క రాయితోనే విజయం వచ్చింది. యుద్ధంలో 3 పాల్గొన్నారు. నా దేవుడు దావీదు, గొలియాతు.
ఈ యుద్ధంలో నీవు నేను కూడా పాల్గొనాలి. ఏ యుద్ధం అంటే రాబోయే దినాలు చాలా గొడ్డుగా ఉంటాయండి. రాజు బయట చదువుకునే వాళ్ళు ఎవరైనా కానీ రాబోయే దినాలు చాలా గొడ్డుగా ఉంటాయి. చూడండి, ఆనాడు దావీదు చిన్నవాడే ఇశ్రాయేలు ప్రజలందరికీ విజయం రావడానికి కారకుడయ్యాడు. దావీదు సింహాసనం ఎక్కడానికి దేవుడే కారకుడయ్యాడు. కానీ రాబోయే రోజుల్లో ఎలాంటి యుద్ధాలు జరిగితాయంటే ఒకసారి ఆలోచించిన ప్రియమైన దేవుని పిల్లరా, నేటి కాలంలో సువార్త చెప్పడానికి వెళ్ళే వారి మీద బలమైనటువంటి అరాచకాలు జరుగుతున్నాయి. మీరు చూస్తున్నారు లేదు? నేనైతే చూస్తున్నాను. గ్రూప్లో రోజుకు వస్తాను ఉంటాయి. మనం ఇంకా టైంకి తినేసి చదవగలిగితే ఒక పేజీ చదివేసి మడత పెట్టేసి చాలా ప్రార్థన చేసుకుని పడుకుంటున్నాం. రోజు సువార్త అండి. భారం కలిగి సైకిల్ మీద మైకిల్ కట్టుకుని తిరిగేవాడు అనేక మంది. సతీష్ మైక్ లేని ఒక ఆయన ఉంటాడు. ఆయన సువార్త ఎక్కడెక్కడ అడవులోకి వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళందరికీ రకరకాలమైనటువంటి అరాచకాలు జరుగుతున్నాయి వీళ్ళందరి మీద. మనం తినేసి హ్యాపీగా ఉంటాం, ఏం పర్లే. ఇవన్నిటిలో కూడా ఇప్పుడు ఏం రావాలంటే విజయం రావాలి. దావీదు ఎలాంటి విజయం ఆ లోయలో ఎలాంటి విజయం పొందాడు. ప్రతి విషయంలో మన విశ్వాస జీవితంలో ప్రతి విషయంలో కూడా మనం ఏం కలిగి ఉండాలంటే విజయాన్ని కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, చూడండి, ఇద్దరు కూడా చక్కగా ముగ్గురు కూడా యుద్ధం చేశాడు. సైతాన్ అనేటువంటి గొల్లియాతు గారిని ఓడించగలిగాడు. నువ్వు ధైర్యంగా నిలబడగలిగితే నువ్వు చెయ్యి యుద్ధము ఎవరు చేస్తారు? దేవుడే చేస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, చూడండి ఒకసారి కీర్తనకారుడు ఏం చెప్తున్నాడు. కీర్తన గ్రంథము 144వ సంకీర్తన 10. దుష్టుని ఖడ్గము నుండి నీ సేవకుడైన దావీదుని తప్పించువాడవు. చూడండి, దుష్టుని ఖడ్గము వెళ్ళకుండాము. నాకున్న శ్రమలు, నాకున్న ఇబ్బందులు నీకేం తెలుసయ్యా? అయ్యా, నా సమస్య ఇదయ్యా. ఒకవేళ నా సమస్యను ఎవరు తీర్చగలరని ఒక ప్రశ్నార్థంగా నీ జీవితాన్ని వేసుకోగలిగితే నా దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? దావీదును ఎవరైతే ఆ దుష్టుని ఖడ్గం నుండి తప్పించాడో నన్ను కూడా ఆ యొక్క శ్రమ అనేటువంటి ఖడ్గాన్ని దేవుడు తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. 21:19 చదువుతాను, ముగిస్తాను నా వాక్యాన్ని. ఇర్మియా రాసినటువంటి గ్రంథం 19:19. వారు నీతో యుద్ధము చేయుదురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైన విజయము పొందజాలరు. ఎందుకు పొందజాలరంటే నేను నీతో ఉన్నాను కాబట్టి. హలో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, నేను ఒక్కటే చెప్తున్నాను, మనం ఎప్పుడు కూడా ఒక్కటే నువ్వు మొదలు పెడితే నీతో యుద్ధం చేయడానికి ఎవరున్నప్పుడు దేవుడు ఉన్నాడు. ఎప్పుడు అలాగే అనుకోవాలి, నాతో యుద్ధం చేయడానికి నా దేవుడు ఉన్నాడు. శ్రమ గుండా వెళుతున్నప్పుడు, ఇరుకులు గుండా వెళుతున్నప్పుడు నువ్వు ఒకవేళ ఆగిపోతావేమో, నువ్వు ఆగిపోవాల్సిన పని లేదు. దావీదు ఏ రీతిగా తన ప్రయాణం కొనసాగించాడు. సౌలుకు భయపడి అనేక చోట్ల ఏం చేయబడ్డాడు దావీదు తెలుసా? దాక్కున్నాడు గుహల్లో. ఈ యుద్ధంలో గెలిచి వెళతా ఉంటే, ఏ యుద్ధంలో గొలియాతుతో గెలిచి వెళతా ఉంటే అక్కడ ఒక మాట ఉంటుంది. ఏమిటా మాట? దావీదుకు వేల కొలది, సౌలుకి వేల కొలది. అదే వచ్చిన రివర్స్ లో ఉండాలి. ఎవరికి? సౌలు చెవులికి. కానీ అక్కడ ప్రజలందరూ కూడా చూడండి, 10,000 కొలది, 1,000 కొలదేమో సౌలుకి. అప్పుడు వెంటనే సౌలుకి ఏం కలిగింది? విషపు చూపు కలిగింది. అక్కడ రాయించాడు దేవుడు, అక్కడ విషపు చూపు కలిగింది. అంతకు ముందు ఏమన్నా తెలుసా? సౌలు, దావీదు నువ్వు వాడిని చంపేసుకొని పాడుకుంటా, నా కూతురు నుంచి నీకు పెళ్లి చేస్తాను, నువ్వే నా దేవుడు రా బాబా, నా ప్రజలను కాపాడరా బాబా అన్నవాడు మనసులో ఇప్పుడు ఏం కలిగింది? విషపు చూపు కలిగింది. ఎప్పుడైతే ఒకటి విజయాన్ని చూస్తామో మా మానవ పనుల కంట ఎంతో కొంత ఉంటుందంట. విషపు చూపు ఎంతో కొంత ఉంటుంది, నాతో సహా ఎవరికైనా సరే. విషపు చూపు చూశాడు కాబట్టి పరిగెత్తించాడు దావీదుని. దాక్కున్నాడు కొండలో, అయినా కానీ విడిచిపెట్టేశాడు దావీదు దేవుడిని? విడిచిపెట్టలేదు. ప్రియమైన దేవుని పిల్లరా, పరిగెత్తి పోరాడి గెలిచాడు కాబట్టి ఎక్కడ కూర్చోబెట్టాడు దావీదుని? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ప్రియమైన దేవుని పిల్లరా, నువ్వు కూడా అంతే. శ్రమ వచ్చిందని దేవుని దగ్గర రాకపోవాల్సిన పని లేదు. దావీదుని మాతృతరంగా తీసుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లరా, చక్కగా 3 లోయల గురించి మనం నేర్చుకోగలిగాం. మొదటి లోయ ఏంటి? ఆకోరు లోయ. రెండో లోయ బెన్హిన్నోము లోయ. మూడో లోయ యాలా లోయ. ఈ 3 లోయలు
మనకి ఆత్మీయ పాఠముగా ఈరోజు మనం నేర్చుకోగలుగుతున్నాం. ఈ రోజులో అనేక మందిలో ఏమి లేదంటే మంట లేదు. ఏమి లేదు? మంట. ఏమంట? మంట. ఏమంట? తాటేగుల మంట, చదివేసుకునే మంట కాదు. ఏమంట? అది ఆత్మీయమైన మంట కావాలి. మంట కావాలి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన, విశ్వాస సహితమైన ప్రార్థన ఏం చేస్తుంది? ఒక రోగిని స్వస్థపరుస్తుంది అని ఒక నమ్మకం నీలో కలిగితే మనము ఏదైనా సరే విజయాన్ని పొందుకోగలరు. సోషల్ మీడియాలో మీరు చూస్తున్నారో లేదో, వాక్యం అయిపోయింది. సోషల్ మీడియాలో చూస్తున్నారు. మల్లెపూలు గొడవ ఉంటే ఎక్కువైపోతుంది. చూస్తారా? ఏ గొడవ అది? అమ్మ మీకు తెలుసా? పెద్దోళ్ళు తెలుసా? షాలేం రాజు అన్న ఉన్నాడు కదా, గత గొడవ అయిపోయింది ఇప్పుడు ఈ క్రైస్తవ్యానికి. ఒక ఆమె ఉంది, ఆమె మరి చౌదరీసే ఏంటో తెలియదు. ఆవిడ ఎవరో కాదు. ఆమె అంటుంది, ప్రియాంక చౌదరి, జాగ్రత్తగా ప్రియాంక చౌదరి ఆమె అంటుంది, అసలు పాస్టర్ ఏంటంటే రకరకాలుగా తిరుగుతుంది. అయితే అందులో కొంతమంది స్త్రీలు ఒక వీడియో చేశారు, మన క్రైస్తవులే. వాళ్ళు ఏమని చేశారంటే, అమ్మా మణిపూర్లో క్రైస్తవులను నగ్నంగా ఊరేగిస్తున్నప్పుడు ఏమైపోయింది అని అన్నారా? అడిగారు. మరి అప్పుడు లేనటువంటి స్త్రీ యొక్క జీవితం గురించి ఈ రోజు సోషల్ మీడియాలో ఎంత వైరల్ గా మాట్లాడుతున్నాం. ఒక దైవజనుడు అనే మాటకు మరి ఆ రోజు నీ యొక్క జీవితము, నీ యొక్క గొంతు, నీ యొక్క సోషల్ మీడియా అంతా ఏమైపోతుందనంటే ఆమెకు సమాధానం లేదు. ఎంతగా ఏమనలేదు. మల్లెపూలు గురించి అని అన్నా. నేను అసలు వినలేదు ఆ వీడియో. వెళ్ళిపోమని అన్నారంట. మల్లెపూలోని గుడి బయట పెట్టుకుంటే ఇక్కడ ఎవరో కొందరు వెళ్ళిపోని అన్నారంట. ఆ మాట సోషల్ మీడియాలో వారం రోజుల నుంచి పూర ఆంగేట అదే మల్లెపూలు తాగాలని వస్తుంది ఎడ్డింగులు. జాగ్రత్త ప్రియమైన దేవుని వల్ల మాట్లాడే మాట అయితే నేను వేరే రకంగా అంటలేదు. అంటే మల్లెపూలు పెట్టుకోవద్దనా? కాదు. బైబిల్లో ఉందా? లేదు. ఎవరైతే నిశ్చయించుకుంటారో, దేవుని యందు నిశ్చయించుకుంటారో వారు ఖచ్చితంగా ఉండొచ్చు. ఒక్కసారి నా మాటకి 1 తిమోతి రాసిన పత్రిక 2:9 చదువు కీర్తి. ఒక్క మాట ఆ వాక్యాన్ని నేను ముగించేస్తాను. ఈ మల్లెపూల వివాదం గురించి 1 తిమోతి, అమ్మ జాగ్రత్తగా ఉండండి, 2వ అధ్యాయం 9వ వచనం. మరియు స్త్రీలు అడుగువయు స్వస్థ బుద్ధియు గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగులు వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవ భక్తి గలవారని చెప్పుకొనుచు స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము ఉండాలి. మనిషికండి, స్త్రీకి నేను చెప్పేది, స్త్రీకి ఈ అలంకరణ ఉంటే ఆ అలంకరణ గురించి కదా ఆలోచన నాకు తెలిసి. ఈ అలంకరణ ఇప్పుడు చదివించారు కదా, అడుగు బుద్ధి, స్వస్థ బుద్ధి, ఇవన్నీ ఉంటే ఈ లోక సమస్య, లోకంలో ఉన్నటువంటి అలంకరణ అసలు రానే రాదు. పెట్టుకోవద్దని ఎవరో చెప్పరు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తిమోతి సంఘానికి చెప్తున్నటువంటి మాట, నేను చెప్తున్న మాట కాదు. తిమోతి సంఘానికి స్త్రీలు అడుగు కలిగి ఉండి ఈ తగు మాత్రపు వస్త్రాలు అడుగు కలిగి ఏ స్త్రీ ఉంటారో ఈ స్త్రీ కలిగి ఉంటే లోకంలో ఉన్నటువంటి ఈ శాలేం రాజు చెప్పినటువంటి మల్లెపూలు తాగాదాలో రానేరో. ఇప్పుడు గొలియాతు అలంకారంలో ఉన్నాడు, దావీదుకి అలంకారం ఉందా? లేదు. గొలియాతు ఏ అలంకారంలో ఉన్నాడో బయట కూర్చున్న జాగ్రత్తగా ఉంటా. యుద్ధానికి కావాల్సినటువంటి అలంకారం ఉంది. మనోడికి బాడీకి వేస్తారు, ఇక్కడ ఈ కడతారు రకరకాల షూ. మనోడికి ఖాళీ ఎక్కడ ఉందనుకున్నారు? యుద్ధి మీద ఉంది ఖాళీ, ఇంకెక్కడ ఖాళీ లేదు. అలంకరణ, యుద్ధ అలంకరణ ఉందా మనోడికి? దావీదుకి అలంకరణ ఉందా? ఇప్పుడు విజయం ఎవరికి వచ్చింది? అలంకరణ ఉన్నవాడికి వచ్చిందా? అలంకరణ లేనివాడికి వచ్చిందా? అలంకరణ లేనివాడికి వచ్చింది. అలంకరణ లేని వాడికి వచ్చింది. అలంకరణ లేనివాడు ఎవరిని ఆశ్రయించాడు? దేవుడిని ఆశ్రయించిన వాడికి లోక అలంకరణలో ఉండవు. వెంటనే సిద్ధపరిచారు. ఏమన్నాడు? అది కట్టుకు ఇది కట్టుకోన్నాడు. నాకేమొద్దు అని ఉండొచ్చేమో బహుశా. చాలా మంది బైబిల్ అర్థం కాక అవి బైబిల్లో మనం పెట్టుకుని నవ్వుకాడంటుంది. అల్లపర్వత ఎవరు ఆవిడ అంటుంది. ఆవిడ నాకేమో అర్థమవుతలేదు ఆ మాటలు. అయ్యే బైబిల్ ఉందా పెట్టుకోవద్దని అని రకరకాలుగా కొంపంతా మాట్లాడతారు బైబిల్ తెలియకుండా. నేను అదే చెప్తున్నా, నీ అలంకరణ నువ్వు జాగ్రత్తగా చేసుకుంటే
లోకం అనేటువంటి పంపు నీకు అంటుకోదు. అణుకువ కలిగి ఉండగలిగితే మలుపులు కాదు, తొగమాత్ర వస్తువులు కాదు, బంగారం కాదు, ఏది వేసుకోవాలి తెలుసా? అలంకరణ చదివించారు కదా, అణుకువ, స్వస్థ బుద్ధి, సంఘంలో విశ్వాసం, ప్రార్థన, ఇది ఉంటుంది. ఈ ఆలోచన ఉన్నవాడికి, ఆ ఆలోచన ఉన్నవాడికి ఇలా వచ్చాడు కదా అంట వచ్చినాడు, ఏమైపోయాడు? గోడ పడ్డాడు. చేతిలో కర్రనోడు ఏం చేస్తాడు? సింహాసనం ఎక్కాడు. చూసుకోండి, అలంకారం, 2 అలంకారం ఉంచాడు మీ ముందర, 2 అలంకారం ఉంచాడు. ప్రియమైన దేవుని పిల్లలు, నేను విమర్శించి ఎవరిని మాట్లాడి ఎవరి ఇష్టం వాళ్ళది, కానీ దేవునికి మాత్రం భయభక్తులు కలిగి ఉన్నారు. ఎవరైతే, ఏ స్త్రీ అయితే, ఏ పురుషుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో మోకాళ్ళు ప్రార్థన చేస్తారో వారికి ఖచ్చితంగా ఏం కలుగుతారు? ఇప్పుడు ఆశీర్వాదం కలుగుతుంది. దావీదు ఆశీర్వాదాలు చూశాడు కాబట్టి సింహాసనాన్ని ఎక్కించగలిగాడు. బైబిల్ గ్రంథంలో నా హృదయానుసారుడు, నాకు ఇష్టమైన మనిషి అని పిలిపించుకోగలిగాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, 3 లోయలు మీ ముందుంచారు. మొదటి లోయ ఆకోరు లోయ, 2వ లోయ బెన్హిన్నోము లోయ, 3వ లోయ లోయ. ఈ 3 లోయల అనుభవం మన దేవుడు మన వినికిడిలో మనందరినీ జ్ఞాపకం చేసి ఆశీర్వదించును గాక. ఆమె స్వామి గారికి నా వందనాలు తెలియపరుస్తున్నాను.